ప్రియదర్శిని హాయ్ వాగ్దేవి ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. నువ్వెప్పుడు ఫ్యామిలీ గురించి చెప్తుంటే ఏమో అనుకున్నాను, కానీ నీ ఫేస్ లో ఇంత హ్యాపీనెస్ చూస్తుంటే ఆ తేడా చాలా క్లియర్ గా తెలుస్తుంది వాగ్దేవి. ఫ్యామిలీని మిస్ అవ్వడానికి, కలిసి ఉండడానికి డిఫరెన్స్ అదే. యుఎస్ లో ఉన్నంతకాలం మీరు మీ ఫ్యామిలీని ఎంత మిస్ అయ్యారో గానీ, మీరు ఇండియాకి రాగానే ప్రియా మిమ్మల్ని మాత్రం చాలా మిస్ అయింది. ట్రూ ఫ్రెండ్షిప్ అంటే అదే విశ్వనాథన్ గారు. ఇంకెప్పటికీ మిస్ అవ్వకూడదనే వచ్చాను వాగ్దేవి. యా ఐ నో. కూర్చోండి. అందరినీ రమ్మను. అభి, నువ్వేనా? ఏంటి ఇంత సైలెంట్ అయిపోయావు? ఫీల్ ఫ్రీ. యా ఆంటీ. అందరూ నాలా ఉండలేరు కదా ఆంటీ. కూర్చో అభి. ఏమా ప్రియదర్శిని, బాగున్నావా? నమస్తే. బాగున్నారా? బాగున్నానమ్మా. నమస్తే అంకుల్. నమస్తే బాబు, కూర్చోండి. తేజ, వనజ నా పెద్ద కొడుకు, కోడలు. హాయ్ అండి. హాయ్. రాహుల్ మా యంగర్ సన్. హాయ్. హలో. హాయ్. ప్రీతి మా యంగర్ డాటర్. వెల్, దిస్ ఇస్ మై ఫ్యామిలీ. నాకెందుకో వీళ్ల పరిచయాల వెనక ఏదో అంతరార్థం ఉందనిపిస్తుంది. మీ అందరినీ ఇలా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ప్రీతి ఒక్కతే అనుకున్నాం, కానీ మీరు కూడా ఇలా సర్ప్రైజ్ విజిట్ ప్లాన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వి ఆర్ లైక్ క్రేజీ ఫ్యామిలీ రాహుల్. రాహుల్, నేను యుఎస్ లో ఉన్నంత కాలం ఏ ప్రాబ్లం లేకుండా వీళ్ళంతా నన్ను సొంత మనుషులా చూసుకున్నారు. సొంత మనుషులా ఏంటి వాగ్దేవి? మనమంతా ఒకటే ఫ్యామిలీ కాబట్టి అంత అభిమానంగా ఉన్నాం. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ ప్రియదర్శిని. ప్రీతి, రాహుల్ కా ఫోటో చూపించావా? సర్ప్రైజ్ అయ్యాడా, షాక్ అయ్యాడా? ఆ ఫోటో చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఏంటి రాహుల్ అలా చూస్తున్నావు? ఫోటో చూడలేదా నువ్వు? ఏ ఫోటో? నేనేం చూడలేదే. ప్రీతి, రాహుల్కి చూపించలేదా? లేదు మామ్, ఇప్పుడు చూపిస్తా. యా, ఈ ఫోటో నాదే. నీది కాదు, మనది. మన చిన్నప్పటిది. రాహుల్, ఇలా ఇవ్వు. సేమ్ టు సేమ్ రాహుల్ లాగే ఉన్నాడు. రాహుల్ లానే కాదు, రాహులే. అదే, సారీ మేడం. ఆ ఫోటో ఏంటో నేను కూడా చూస్తే బాగుండు. ఆ ఫోటో ఏం చూస్తావులే గాని ఈ ఫోటో కూడా చూడు. అమ్మా, ఈ ఫోటో నేనే తీశాను. బాగా వచ్చింది కదా? ఇవేంటి, మీరు షాపింగ్ చేసేటప్పుడు వీడియోలు కూడా తీశాను. చాలా రోజుల నుంచి మీ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తున్నాను. మొన్న రాత్రి క్లియర్గా కన్ఫర్మ్ చేసుకున్నాను. ఫ్యామిలీ అందరూ ఇలా ఒకే చోటున్నప్పుడు ఈ ఫోటోలు స్పెషల్ షో వేస్తే ఆ కిక్
లుక్కే వేరు కదా. వద్దమ్మా, మీకు దండం పెడతాను, ఈ ఫోటో ఎవరికి చూపించొద్దు. చూపించకుండా ఫ్రేమ్ కట్టించుకొని దాచుకోమంటావా? పోవే. అమ్మా అమ్మా, సరసు, రాహుల్ బాబు, రాహుల్ బాబు. ఏ వద్దా? కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై, చేయి చేయి కలిసింది చైత్రమాస చిగురై, మధురం మధురం ఈ పయనం మనసు లేలు జగమై, ఆ కరగని మేఘాన్నే కదిలించే చిరుగాలై, నిదురించే ఎదలో ఆశలు రేపే చిలిపి తలపు ప్రేమ, ఇది వలపుల వైభోగం, ఇరు మనసుల సంయోగం, ప్రియ పెదవుల దారే ప్రణయపు కవితల ప్రేమ సుప్రభాతం. కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై. రాహుల్, రాహుల్, ఫోను కార్ కి ఇక్కడే పెట్టి ఎక్కడికి వెళ్ళిపోయింటాడు? ఏంటి ప్రీతి, ఏమైంది? ఎవరి కోసం చూస్తున్నావు? ఇంకెవరు? రాహుల్ కోసం మ్యాగీ. చాలాసేపటి నుండి వెతుకుతున్నాను, కానీ ఎక్కడ కనిపించట్లేదు. ఏంటి, ఎక్కడా లేడంటే కన్ఫర్మ్ గా అవుట్ హౌస్ లోనే ఉంటాడు. ఏ తెలుసో లేదో చెప్పడానికి అంత ఆలోచిస్తున్నావేంటి మ్యాగీ? ఏం లేదు, బావ ఈ టైంలో ఎక్కడుంటాడా అని. యా ప్రీతి, గాట్ ఇట్. బయట గార్డెన్ ఉంది కదా, అప్పుడప్పుడు పీస్ఫుల్ గా ఉంటుందని అక్కడికెళ్ళి కూర్చుంటాడు. ఒకసారి వెళ్ళి చెక్ చేయి. ఓకే మ్యాగీ, ఐ విల్ గో ఆన్ చెక్. వెళ్ళు వెళ్ళు, నీకు మీ ఫ్యామిలీకి సర్ప్రైజ్ ఇవ్వడం అలవాటు కదా. ఇప్పుడు బావతో పాటు సరస్సును చూశాక అసలైన షాక్, అదిరిపోయే సర్ప్రైజ్ నీకు తగులుతుంది. పవర్ కట్ తో మిస్ అయిన సరస్సు సంగతి ఈరోజు ప్రీతి దయవల్ల పూర్తవుతుంది. నా జన్మకి ఇంకేం కావాలి రాహుల్ బాబు? నేను చెప్పకుండానే నా కోరికలు తెలుసుకుంటారు. ఏది అడగకుండానే మనసులో ఉన్నది కళ్ళ ముందుకి తీసుకొస్తారు. చిన్న చిన్న సరదాల నుంచి పెద్ద పెద్ద లక్ష్యాల వరకు ఏదైనా సాధించగలిగే ధైర్యం ఇస్తారు. మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం బాబు. ఏంటి, ఇంతేనా? నీకోసం ఎంతో కష్టపడి చెట్లు పుట్టలు అన్నీ తిరిగి ఇంత ప్రేమగా గోరింటాకు తీస్తే 2 పొగడితలు పొగిడి దిష్టి తీయడమేనా? నేనేదో ఎక్స్పెక్ట్ చేశానులే.
ఇష్యూని కాంప్లికేట్ చేయకుండా ఒక్క మాట సారీ చెప్తే అయిపోతుంది కదా. ఏంటి ఇంకా నించడం? చెప్తున్నాను కదా, సారీ చెప్పు. నన్ను క్షమించండి అమ్మా, నేను క్షమాపణ చెప్పలేను. క్షమాపణ చెప్పమంది నాకు కాదు, ప్రీతికి. అమ్మా, క్షమాపణ చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రీతమ్మ గారి కారు వచ్చే దారి, నడిపిన వేగం, ఆమె మాట్లాడిన మాటలు అన్నీ తప్పమ్మా. తప్పు చేయకుండా తలదించుకోకూడదని చెప్పిన మీ ముందే క్షమాపణ ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదమ్మా. అమ్మగారు, ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి, క్రమశిక్షణతో ఎలా మసులుకోవాలనే విషయాలు మిమ్మల్ని, మీరు చెప్పే మాటల్ని చూసి నేను నేర్చుకున్నానమ్మా. నిజంగా నేను తప్పు చేసుంటే క్షమాపణ కాదమ్మా, ఈ క్షణం మీ చేతిలో చావడానికైనా సిద్ధమేనమ్మా. ఆత్మవిశ్వాసం కోసం మీరిచ్చిన రామాయణం సాక్షిగా చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదమ్మా. ఆంటీ, లివ్ ఇట్. తను సారీ చెప్పాల్సిన అవసరం లేదు. పర్ఫెక్షన్లో నిజం నాకు అబద్ధంగా కనిపిస్తోంది, నేను చెప్పే నిజం తనకి అబద్ధంలా అనిపిస్తోంది. ఈ ఆర్గ్యుమెంట్ వల్ల సొల్యూషన్ దొరకకపోగా ఇష్యూ కాంప్లికేట్ అవుతుంది. ఇద్దరి దగ్గర మాటలే తప్ప ఎవరిది కరెక్టో ఎవరు రాంగ్ అని ప్రూఫ్స్ లేవు. అందుకే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే మంచిదనిపిస్తోంది. నేను చెప్పిన మాటల్లోని నీతి తిరిగి నాకు చెప్పడం కాదు, ప్రీతిలా మెచ్యూర్డ్గా మాట్లాడడం నేర్చుకో. డిస్కషన్ అంటే నిన్ను నువ్వు గుడ్డిగా నమ్ముకుని మాట్లాడడం కాదు, ఇతరుల్ని కూడా గౌరవించడం తెలుసుకో. రామా ప్రీతి, నేను అనుకున్న ప్లాన్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ సక్సెస్ అయింది. మీ మేడం మంచికి చెడుకి తేడా తెలుసుకునేంత వరకు మనుషుల్ని అపార్థం చేసుకుంటూనే ఉంటుంది, ఆవేశపడుతూనే ఉంటుంది. సరస్సు వ్యక్తిత్వం ఎలాంటిదో రామాయణం సాక్షిగా తెలుసుకొని కూడా ఇంకా ఎందుకు అలా ప్రవర్తిస్తుందో. Yeah.
తప్పుల గురించి వాదనలు చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. అందుకే ప్రీతికి సారీ చెప్పి ప్రాబ్లంని క్లియర్ చేసుకో. నన్ను క్షమించండమ్మా, నేను క్షమాపణ చెప్పలేను. నేను చెప్పిన మాటల్లోని నీతి తిరిగి నాకు చెప్పడం కాదు. ప్రీతిలా మెచ్యూర్డ్గా మాట్లాడడం నేర్చుకో. డిస్కషన్ అంటే నిన్ను నువ్వు గుడ్డిగా నమ్ముకుని మాట్లాడడం కాదు, ఇతరుల్ని కూడా గౌరవించటం తెలుసుకో. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. ఏంటి మేడం స్పెషల్? ఏదైనా బిజినెస్ అనౌన్స్మెంట్ చేస్తున్నారా? అనౌన్స్మెంటే, కానీ బిజినెస్ కి సంబంధించి కాదు, నా పిల్లల లైఫ్ కి సంబంధించి. ప్రియదర్శిని, ప్రీతి అభి ఎక్కడ? అదిగో వచ్చేసారు. ప్రీతి, కమ్ దిస్ సైడ్ ప్లీజ్. అభి, నువ్వు కూడా. దిస్ ఇస్ ఇట్. మా ఫ్యామిలీ మెంబర్ సమక్షంలో మీ మీడియా పీపుల్ సాక్షిగా అందరితో ఓ గుడ్ న్యూస్ షేర్ చేసుకోబోతున్నాను. రాహుల్ కి ప్రీతితో, నవ్యకి అభితో మ్యారేజ్ చేయాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉన్న మిస్టర్ అండ్ మిస్సెస్ విశ్వనాథ్ గారు అండ్ ప్రియదర్శిని ఇక నుండి మాకు వియ్యంకులు కాబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వాగ్దేవి. మనం అంతా ఒక ఫ్యామిలీ అవుతున్నప్పుడు ఇక ఈ ఫార్మాలిటీస్ దేనికి ప్రియదర్శిని? వాణి, స్వీట్స్ తీసుకునిరా. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, యూ మేడ్ మై డే. ఇన్ని రోజులు మిమ్మల్ని ఒక ఐడియల్ పర్సన్ గా, నా ఇన్స్పిరేషన్ గా, మెంటర్ గా చూశాను. అలాంటిది ఈ ఇంటికి కోడలు కాబోతున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ సో సో లక్కీ. ఆంటీ ప్లీజ్ బ్లెస్ మీ. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దేవి కోడలికి ఏ క్వాలిటీస్ ఉండాలని కోరుకున్నానో అవన్నీ నీలో ఉన్నాయి కాబట్టి దట్స్ వై ఐ సెలెక్టెడ్ యూ. ఐఎమ్ ష్యూర్ మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. వాణి, తీసుకో రాహుల్. వాణి,
రాహుల్, దిస్ ఇస్ ఫర్ యూ. రాహుల్, ఓపెన్ చే. నా ఆలోచనకి నువ్వు విలువిస్తావన్న నమ్మకంతోనే నీకు ఒక్క మాట కూడా చెప్పకుండా నేను ప్రీతితో మ్యారేజ్ ఫిక్స్ చేశాను. మేడం, ఈ విషయమే మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. పెళ్లి గురించా? అవును మేడం. వాట్ ఇస్ ఇట్ రాహుల్? అది మేడం, అది చాలా రోజుల నుంచి మీ దగ్గర ఒక సెంట్రల్ మినిస్టర్ గిరిజా కాల్ చేస్తున్నారు. జస్ట్ 2 minutes. ఓకే మేడం. హాయ్ గిరిజా, హౌ ఆర్ యూ? హాయ్, ఐఎమ్ ఫైన్ వాగ్దేవి. ఇప్పుడే మీడియాలో కుండమార్పిడి పెళ్లి చేసుకుంటున్నారని నువ్వు చేసిన అనౌన్స్మెంట్ చూశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ చెప్పడానికి కాల్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ గిరిజా. ఈ జనరేషన్ లో పిల్లలు ఎమెచ్యూర్డ్ గా ఆలోచించి ప్రేమ పెళ్లి అని లిబర్టీ తీసుకుని లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు. బట్ నీ పిల్లలు నీ మాటకు విలువిచ్చి ఇలా అరేంజ్ మ్యారేజ్ ఒప్పుకోవడం నిజంగా గ్రేట్. నేనెప్పుడు నా సక్సెస్, నా అచీవ్మెంట్స్ కన్నా పిల్లల లైఫ్ మీద, వాళ్ళ ఫ్యూచర్ మీదే కాన్సన్ట్రేట్ చేశాను. అందుకే వాళ్ళకి నా మాట అంటే గౌరవం. యు నో వాట్ గిరిజా, ఆ రోజు నేను అనౌన్స్ చేసేంత వరకు కూడా వాళ్ళ పెళ్లి గురించి ఏ హింటూ లేదు. సర్ప్రైజ్ గా ప్లాన్ చేస్తే వాళ్ళిద్దరూ నో చెప్పకుండా ఒప్పుకున్నారు. దట్స్ గ్రేట్. డిసిప్లిన్ కి మదర్ నువ్వు. డైమండ్ లాంటి పిల్లలు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ గిరిజా. కన్వే మై విషెస్ టు రాహుల్ అండ్ నవ్య. అదేంటి గిరిజా, నువ్వే చెప్పు. ఆ రాహుల్ ఇక్కడే ఉన్నాడు. హాయ్ ఆంటీ. హాయ్ రాహుల్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఆంటీ. వాగ్దేవి మిమ్మల్ని ఎంత డిసిప్లిన్ గా పెంచిందో ప్రూవ్ చేయడానికి ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు. మీరెప్పుడూ ఇలానే ఉండాలి రాహుల్. వాగ్దేవి పేరు నిలబెట్టాలి. వాళ్ళు నా పిల్లలు గిరిజా, ఎప్పటికే మారరు. ముక్కు మొహం తెలియని అమ్మాయిని ప్రేమించి దొంగతనంగా పెళ్లి చేసుకుని లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్న ఎంతో మంది యూత్ నీలాంటి వాళ్లని చూసి ఇన్స్పైర్ అవుతారు రాహుల్. అలాంటి సెన్స్లెస్ పీపుల్ కి నా కొడుకు ఇన్స్పిరేషన్ గా ఉండడం ఏంటి గిరిజా? నాన్సెన్స్. రాహుల్ గొప్పతనం గురించి తెలుసుకుంటే వాళ్లలో మార్పు వస్తుందేమోనని. లైఫ్ అంటే వాల్యూ తెలియని అలాంటి వాళ్ళు మారితే ఎంత, మారకపోతే ఎంత. ఓకే దెన్, ముహూర్తాలు ఫిక్స్ అయ్యాక కాల్ చేయి. ష్యూర్. అది ప్రత్యేకించి చెప్పాలా? బాయ్ వాగ్దేవి. థ్యాంక్ యూ, బాయ్. రియలీ దిస్ ఇస్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ రాహుల్. పెళ్లి గురించి నేను తీసుకున్న నిర్ణయాన్ని మీరు గౌరవించటం ఒక ఎత్తు అయితే, ఇలా ఫ్రెండ్స్ ఫోన్ చేసి మిమ్మల్ని నన్ను పొగట్టం నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. మేడం, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి మేడం? ఇది చాలా తక్కువ రాహుల్. జస్ట్ ఇమాజిన్, నీకు ప్రీతితో పెళ్ళనగానే నాకిష్టం లేదు, మై లైఫ్ మై డెసిజన్ అంటే నేను చాలా బాధపడేదాన్ని. బట్ నువ్వలా చేయలేదు. నాకిచ్చిన గౌరవానికి, నేను పెంచుకున్న నమ్మకానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. ఇందాక పెళ్లి గురించి నువ్వేదో చెప్తున్నావు కదా? అది మేడం, ఐ గాట్ ఇట్. చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ చేస్తున్న నీ బిజినెస్ ప్లాన్స్ పెళ్లి తర్వాత ఏమవుతాయనే కదా? అవును మేడం. ఆ విషయం గురించి ఆల్రెడీ విశ్వనాథ్ గారితో మాట్లాడాను. దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ప్రీతి షేర్ ఇన్ టు యువర్ బిజినెస్. సో ఇక డబ్బు గురించి, ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎదురు చూడాల్సిన పనే లేదు. మోర్ ఓవర్, ప్రీతి టాలెంట్ నీ బిజినెస్ కి, ప్లానింగ్ కి చాలా ప్లస్ అవుతుంది.
వెల్, ఇవన్నీ ఆలోచించే నీకు మంచి జరగాలని ప్రీతిని నీకు పేరుగా సెలెక్ట్ చేశాను రాహుల్. యా మ్యామ్. ఇప్పుడు అన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయి కదా? అయ్యాయి మేడం. గుడ్ నైట్. గుడ్ నైట్. I'm so proud of you. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది రాహుల్ ప్రీతి నవ్య అభిల పెళ్లి గురించి మాత్రమే, వేరే ఏమీ కాదు. నవ్య, రాహుల్, ఈ పెళ్లి విషయంలో మీకేమైనా అభ్యంతరం ఉందా? లేదు మేడం. రాహుల్, ఓకే. అందరూ విన్నారా? ఈ పెళ్లికి సంబంధించిన మీ అందరి డౌట్స్ క్లియర్ అయ్యాయా? ప్రీతి? యా ఆంటీ, ఆల్ క్లియర్, థ్యాంక్ యూ. ఈ క్షణం నుండి ఈ ఇంట్లో ఎవ్వరూ దీని గురించి డిస్కస్ చేయడానికి వీల్లేదు. అందరికీ నేను సారీ చెప్పాలనుకుంటున్నాను. నా డౌట్ వల్లే ఈ డిస్టర్బెన్స్ అంతా. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రాహుల్, ఆంటీ యూఎస్ లో ఉన్నంత కాలం నీ గురించి ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. ఆ మాటలకి యూ వాంట్ బిలీవ్ మీ. చూడకుండానే లవ్ చేయడం స్టార్ట్ చేశాను. నిన్నే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. బై గాడ్స్ గ్రేస్ అండ్ ఆన్ హిస్ బ్లెస్సింగ్స్ ఇప్పుడు నా డ్రీమ్ నిజం అవ్వబోతుంది. ఇలాంటి టైంలో నిన్ను మిస్ అయ్యే ఏ ఛాన్స్ నేను తీసుకోను, నిన్ను వదులుకోను. I love you, Rahul. I love you. I love you, Rahul. ఒక్కదానివి తక్కువయ్యావే. బావా లైఫ్ లో సరసు కన్ఫర్మ్ లిస్టు, నేను ఆర్ఏసి, నువ్వు వెయిటింగ్ లిస్టు. ఏంటక్క నా బ్రతికిలా అయిపోయింది? ఏం కాదులేయే, గుంటలు వస్తారు పోతారు, కానీ రాహుల్కి తోడుగా మాత్రం నువ్వే ఉంటావు. ఏంటుండేది, అక్కడ కూడా చోట్లేదు. గతాన్ని నన్ను తలుచుకోవద్దని తను మాత్రం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంది మీ మేడం. మూర్ఖంగా ఆలోచించడమే తప్ప మంచి చెడు ఆలోచించడం లేదు. సరస్సుని రాహుల్కిచ్చి పెళ్లి చేస్తే ఆ కుటుంబం మనకు చేసిన సహాయానికి రుణం తీర్చుకున్నట్టు ఉంటుంది అనుకున్నాను. కానీ ఆ దేవుడు ఆ అవకాశాన్ని కూడా దూరం చేస్తున్నాడు. దూరం చేయలేదు డాడ్, మీ కోరికనే నిజం చేశాడు. కానీ ఆ నిజం బయటపడిన రోజు ఏం జరుగుతుందో, ఆ కథ ఎలా మారుతుందో అర్థం కావట్లేదు.
ఏదేమైనా రాహుల్ సరస్సు మాత్రం ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉండాలి. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఇంట్లో ఏ గొడవైనా నీ చుట్టే తిరుగుతుందేంటి సరసు?